చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. కోటి సభ్యత్వాల నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పాలిట్ బ్యూరో సభ్యులను సైతం 30% మంది కొత్త వారిని తీసుకోవాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చ జరగనుంది. కూటమి నేతలతో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. కోటి సభ్యత్వాల నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పాలిట్ బ్యూరో సభ్యులను సైతం 30% మంది కొత్త వారిని తీసుకోవాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చ జరగనుంది. కూటమి నేతలతో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ అందిస్తారు. పూర్ణ. శ్రీనివాస్, టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపు క్రితం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక అనేక అంశాలు ఈసారి పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే పాలిట్ బ్యూరోలో అంటే ఇటీవల కాలంలో కోటి సభ్యత్వాలు నమోదుతో పాటు టీడీపీ సంస్థాగత ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దాని ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా మొత్తం కూడా ఇంకా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఏ విధంగా సంస్థాగతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. అలాగే అంటే పార్టీలు అంటే దాదాపు ఎవరన్నా ఆ పార్టీలో 3 సార్లు పదవులు అనుభవించిన వారు ఒక అధ్యక్ష పదవి మినహా ఇంకా ఏ ఇతర పదవులు ఏదైనా సరే 3 సార్లు తప్పితే ఇంకా అంత మించి అనుభవించకూడదు అన్న దాని మీద కూడా ఈసారి ప్రతిపాదన అక్కడ పెట్టే అవకాశం కూడా కనపడుతుంది. వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే అనేక అంశాలతో పాటు ప్రధానంగా పార్టీ నిర్మాణాత్మకంగా అటు గ్రామ స్థాయి నుంచి తీసుకెళ్లాలన్న ప్రధానంగా ఇక ఈ పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ పాలిట్ బ్యూరో సమావేశానికి అందరూ కూడా అంటే దాదాపు 32 మంది సభ్యులు ఉన్నారు. ఏదైతే పాలిట్ బ్యూరో సభ్యులు అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్లు అందరూ కూడా హాజరయ్యారు. ఒక 3 మినహా ఎవరైతే నందమూరి బాలకృష్ణ అలాగే శ్రీకృష్ణదేవరాయ పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆయన హాజరు కాలేకపోయారు. అలాగే నందమూరి బాలకృష్ణ ఇతర ప్రాంతాల్లో ఉన్న కారణంగా వేరే షూటింగ్స్ నిమిత్తం ఆయన కూడా హాజరు కాలేకపోయారు. మరొకరు ఎవరైతే బోండా ఉమామహేశ్వరరావు ఆయన కూడా విదేశాల్లో ఉన్న కారణంగా ఈ 3 కూడా హాజరు కాలేకపోయారు. మిగతా అందరూ కూడా ఈ పాలిట్ బ్యూరో సమావేశానికి అయితే హాజరయ్యారు. అయితే ఏదైతే పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 3వసారి పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఈ క్షేత్ర స్థాయిలో ఎలా తీసుకువెళ్ళాలి, గ్రామ స్థాయికి ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని మీద కూడా మొత్తం ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. మరొకటి ఈ రేపు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మొత్తం కూడా లీడర్స్ అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా అందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి ఏదైతే ప్రభుత్వం అవలంబిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే మొత్తం కూడా అందరినీ సమన్వయం చేస్తున్నట్టు మండల స్థాయి నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయి నేతలందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నింటి కూడా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు ఇతర నిధులు ఏదైతే కేటాయించారో అటు పెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఇది అమరావతి నిధులకు వచ్చిన అంశాలు కావచ్చు, లేకపోతే పోలవరం సంబంధించిన నిధులు కావచ్చు, లేకపోతే విశాఖపట్నం
స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిధులు ఎన్ని రాపథంలో కేంద్రం నుంచి తీసుకొచ్చిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురుతో కూడా సమన్వయం చేసుకుని, అంటే ఎక్కడ కూడా విభేదాలు లేకుండా గ్రామ స్థాయి నుంచి కూడా అందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్ళాలని దాని మీద కూడా ప్రధానంగా ఈ సమావేశాలు చర్చించే అవకాశం ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణ.